హాయ్ ఫ్రెండ్స్, మారేడుమల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా. ఆ లాంగ్ వీడియో అయితే చేశాను. అక్కడ చూడండి, అక్కడ వెళ్ళేటప్పుడు వ్యూలో అంతా మొత్తం గ్రీన్ సీనరీస్, అక్కడ మంకీస్ అవన్నీ ఎట్లయినా చూసారా. అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది చాలా దగ్గర, రాజమండ్రి నుంచి 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా టూర్స్ ప్లాన్ చేసేవాళ్ళు ఇది ప్లాన్ చేసుకొని చాలా బాగుంటుంది. వెళ్ళే కొద్ది అట్లా అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు అది వెళ్తుంది కదా, చాలా బాగుంటుంది అసలు. ఆ వ్యూ అంతా చూస్తుంటేనే మనకి ఒక రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు ఎలాగో నవంబర్ అంతా కదా, సో అందరూ ఆ, ఒక విజిట్స్ కదా వెళ్ళాలనుకుంటారు కదా ఫ్యామిలీస్తో, అది గట్టా అలా వెళ్ళినప్పుడు జస్ట్ మ్యారేడ్ మళ్ళీ అది ప్లాన్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అంతా మేమైతే వెళ్ళినప్పుడు మంచి ఎండ కూడా ఉంది. అదే సీనరీస్‌తో వ్యూ అది చాలా చాలా బాగుంది అసల. మంచిగా అటు ఇటు అక్కడ కొండలు అవన్నీ ఉంటాయి అంతా. కానీ ఇది ఫారెస్ట్ ఏరియా, సో నైట్ టైం మనం అయితే ఈ వ్యూ, ఈ సీనరీస్ అయితే ఏమీ ఎంజాయ్ చేయలేము. సో బిఫోర్ 5:30 కల్లా అంతా అక్కడంతా క్లోజ్ అయిపోతుంది. ముందే అందరూ వెళ్ళి విజిట్ చేస్తారు. చాలా లాంగ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా ఈ వాటర్ ఫాల్స్కి అయితే వస్తారు. మీరు కూడా విజిట్ చేయండి. మంచి ప్లేస్ ఇది. అక్కడ మనకి దారిలో వెళ్తుండగానే బ్యాంబూ చికెన్ అని చెప్పి అక్కడ చేసింది ఎంతో, హోటల్ సైడ్ అంటే చాలా బాగుంటుంది. ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మేము వెళ్ళేటప్పుడే ముందే క్యారీ చేసాం అవన్నీ. సో ఏమేమి థింగ్స్ కావాలో, ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏమీ అవైలబిలిటీ ఉండదు. వాటర్ కూడా మనం సపరేట్గా తీసుకెళ్తే బాగుంటుంది అక్కడ. అక్కడ ఉంటాయి కానీ అంత మంచిగా మనకు తాగడానికి అవ్వదు, కాబట్టి మేము ముందే తీసుకెళ్ళాం. అక్కడ చూడండి వాటర్ అవంతా రెండు మధ్యలో, కొండల మధ్యలో నుంచి వెళ్తున్నట్టు వాటర్ అది. ఇక్కడ హైట్స్లో ఆ పిక్ ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అయితే వెళ్ళాము. చాలా బాగుంది అక్కడంతా. వెళ్ళినప్పుడు ఒక 2-3 పేర్స్ డ్రెస్సెస్ మాత్రం తీసుకెళ్ళటం మర్చిపోకండి. ఎందుకంటే అక్కడ వాటర్లో ఆడకండి, ఎవ్వరు రారు వాటర్ ఫాల్స్లో. సో అక్కడ ఆటోమేటిక్గా మనకి డ్రెస్ అంతా వెట్ అయిపోతాయి. సో చాలా బాగుంటుంది అక్కడ. పాపికొండలు అంటారు కదా, సేమ్ అదే వ్యూ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. పెద్ద వాటర్ ఫాల్స్ అసలు. ఆ వాటర్ అదంతా కూల్గా చాలా చల్లగా ఉంటుంది. తర్వాత వాటర్లో దిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్లో స్కిడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో చాలా పెద్ద వాటర్ ఫాల్స్. ఏ వ్యూ నుంచి చూసినా మనం ఆ వాటర్ ఫాల్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇంకా హైట్స్ ఉన్నాయి, ఇంకా వెళ్ళే కొద్దీ. సో ఫుడ్ అది మేమైతే క్యారీ చేసాము. అవంతా అక్కడైతే మేమేం తిన్నాం, బ్యాంబూ చికెన్ అది చాలా బాగుంది టేస్ట్ అదైతే. సో పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎండ కొంచెం, కానీ అంతా ఓకే. అది అక్కడంతా పార్కింగ్ ఏరియా అవన్నీ, మెయిన్ రోడ్. ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ సైలెంట్గా వస్తాయి, సో కేర్ఫుల్గా ఉండాలి. అంతా చూసారా వాటర్ ఎంత ఫ్లోలో వస్తుందో అసలు. చల్లగా, చాలా కూల్గా ఉంటాయి, చాలా బాగుంటుంది అసలు ఆ వ్యూ. ఆ థ్రిల్ ఎంజాయ్ చేస్తేనే మనకి అది అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ అయితే. వెళ్ళండి ఫ్రెండ్స్, వెళ్ళి కంపల్సరీ అది వాటర్ ఫాల్స్ అయితే చూడండి. వాటర్ ఫాల్సే కాదు, అంత చెప్తున్నాం కదా గ్రీన్ సీనరీ అది. సో అలా ఆ ఫ్లో వాటర్ అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కాబట్టి కొంచెం జారే ప్రమాదం కూడా ఉంటుంది. సో కేర్ఫుల్గా మనం ఆ చెప్పులు అవన్నీ తీసేసి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతా. ఫ్లో అంతా చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట. నేను చెప్పాను కదా బ్యాంబూ చికెన్ మేము తీసుకెళ్ళాం, క్యారీ చేసామని. ఆ బ్యాంబూ చికెన్ అయితే అక్కడ ఉంది. అసలు ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మేము బ్యాంబూస్ కూడా ఫ్రీగా మళ్ళీ పచ్చివి అవి మేము తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర కూడా మేము ట్రై చేసాం, బాగా వచ్చింది. సో అవి అక్కడ తిన్న తర్వాత కూడా మేము అది తెచ్చుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది అంతా. మేకింగ్ ప్రాసెస్ అది కూడా మనం కరెక్ట్గా చేస్తే
మనకు కూడా ఇంట్లో కూడా చేయొచ్చు. కానీ ఆ థ్రిల్ అయితే మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే రాదు. ఆ ఎన్విరాన్మెంట్‌లో అది మనం తిన్నదంతా.